యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ టైంలో మీకు కష్టతరమైన ఒక దానిని చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరు చేయబోయేది ఏమిటో రిఫ్లెక్ట్ చేయడానికి కొంత టైం తీసుకోండి. మీరు చేసేదేమిటి అన్నదానిపై ముందుకు సాగిపోండి. తర్వాత స్పష్టమైన ఆలోచనలతో మైండ్తో కంగారు పడకండి. మీరు తప్పులు చేయవచ్చు. తప్పులు చేయటమే విజయానికి నాంది అని గుర్తించండి. మేషరాశి రొమాన్స్. ఈ ప్రణయభరితమైన కాలంలో ఈరోజు ఏ మినహాయింపులు ఉండవు. బయటకు వెళ్ళి మీరు ప్రేమించే వ్యక్తితో ఎంజాయ్ చేయండి. మీరిద్దరూ గడిపిన చక్కని టైంని మెచ్చుకుంటూ మీరు కోరుకున్న మీ భాగస్వామి విషయంలో మీ కుటుంబం ఇదివరకు అభ్యంతరాలు చెప్పినా ఇప్పుడు వారంతా మీ దారికే వచ్చారని మీరు గ్రహిస్తారు. ఇటువంటి ప్రోత్సాహకరమైన మార్పును అఫ్కోర్స్ అది మీ వల్లే జరిగిందనుకోండి. దీనిని ఒక వేడుకగా సెలబ్రేట్ చేసుకోండి. మేషరాశి కెరియర్. మిమ్మల్ని గర్వంతోనూ ఉత్సాహంతోనూ నింపివేస్తుంది ఈరోజు. మీ కెరీర్ పైకి ఎగసి పడుతోంది. ఈ శుభ పరిణామం ఒక ఆబోతును దాని కొమ్ములతో పట్టుకొని మీ అరచేతిలో బంధించినట్లు మీరు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. మీ పనికి సంబంధించినంత వరకు మీ కళ్ళ ముందే మీ దారిలోని అడ్డంకులన్నీ మాయమైపోతాయి. ఇంకేం దూసుకుపోండి ముందుకు. మేషరాశి ఫైనాన్స్. ఒక మంచి లాభసాటి అయిన వ్యాపారం ఒకటి ఈరోజు మీ తలుపు తట్టబోతోంది. ఆర్థిక రంగంలో మీరు అభివృద్ధిని సాధించాలంటే ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మంచి పలుకుబడి గల సంబంధాలను అభివృద్ధి పరచుకోవడానికి కూడా ఇవి మీకు దోహదపడతాయి. వ్యాపారంలో ఇంకొక భాగస్వామిని కలిగి ఉండటం కూడా ప్రస్తుత తరుణంలో మీకు వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి ఉపకరించవచ్చు. ఇది లాభాలు సాధించి పెడుతూ మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృత పరచుకోవడానికి ఉపకరిస్తుంది. భావ సారూప్యం గలవారితో చేతులు కలపడం వల్ల మీకు వెంటనే అధిక లాభాలు కనిపిస్తాయి. అందుచేత భాగస్వామ్యంతో వెంటనే మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి టైము. మీరందరూ లాభపడతారు కాబట్టి. అయితే చేతులు కలిపే ముందు మీ భాగస్వామిని తెలివిగా ఎంచుకోవాలి మీరు. మేషరాశి హెల్త్. రక్తపోటు, రక్తంలో షుగర్ ఉన్న సమస్యలతో లేక మధుమేహం సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ పరిస్థితిలో కాస్త అభివృద్ధిని గమనిస్తారు. మీరు డాక్టర్ చెప్పిన విధంగానే మీరు నియమాలను పాటిస్తున్నారు. అందుచేత దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి. ఒక చిన్న లైట్ వ్యాయామం కోసం బయటపడి సరైన ఆహారం తీసుకోండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకుని బయటపడి ధైర్యంగా రిస్క్ తీసుకోవాలని ఆశిస్తారు. మీ జీవితంలో అన్ని కోణాల్లో కూడా ఈ వేళ చెప్పుకోదగ్గ విధంగా ముందంజ వేయాలని అనుకుంటారు. మీ బంధువులతోనూ అలాగే కెరీర్లోనూ కూడా లేకపోతే ఆకాశంలో విహరించేంతగా మిమ్మల్ని మీరు పైకెత్తుకుంటారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు ప్రణయం వాస్తవంగా సంభవించే ఒక అవకాశం వంటిది. మీరు మీ కంటికింపుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని ఈరోజు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తిని పని సంబంధిత పరిస్థితుల్లో మీరు కలవడం సంభవిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన ఎదురుదాడి వంటిది. బహుశా ఈ తళుకులను, కాంతి పుంజాలను మీరు ఆఫీసు నుండి బయటపడేదాకా అలాగే జిగేలు మనేలాగా ఉండేట్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. వృషభ రాశి కెరియర్. ఈరోజు ఒక విదేశీ ఉద్యోగమో లేక విద్యాసంస్థ గురించో మీ మస్తిష్కంలో మెదులుతోంది. ఇటువంటి అవకాశం కోసం వివిధ మంచి కారణాల వల్ల మీరు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. విదేశాలలోని అవకాశాలను గురించి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు రానున్న కాలంలో మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ మీరు ఇప్పటికే అప్లై చేసి ఉన్నట్లయితే విదేశాల నుండి ఈ శుభవార్తను ఈరోజు మీరు అందుకోవచ్చు. గ్రేట్ జాబ్. వృషభ రాశి ఫైనాన్స్. మందంగా సాగుతున్న మీ వ్యాపారం మీకు కాస్త ఉద్రిక్తతను కలుగు చేయవచ్చు. అయితే బాధపడుతూ కూర్చోకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే మార్గాల గురించి మీరు యోచిస్తూ ఉండాలి. ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల్లో మీరు మునిగిపోయి ఉన్నప్పుడు వాటిలో విజయాన్ని సాధించడానికి జాగ్రత్తగా ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీ పనులను, వ్యవహారాలను ఇంకా విస్తృతపరుచుకునే ముందు ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది. మీలో ఉండే కృషి, పట్టుదల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోగలిగేట్టు చేస్తాయి. అయితే మంచి ఫలితాలను సాధించడానికి మీరు కొన్ని కొత్త వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీ కోపతాపాలను, ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవి మీ రక్తపోటును తీవ్రంగా పెంచివేస్తాయి. ఈ మాదిరిగా తారాస్థాయిలో ఉద్రేకాలు బయటపడటం వలన దాని ఫలితంగా కొన్ని నిద్రలేని రాత్రులను గడపవలసి వస్తుంది. మీరు గిల్టీగా తప్పు చేసిన వారిలా ఫీల్ అవుతూ ఈ రోజంతా మీరు బాధపడతారు. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుంటే
ఎన్నో ఆరోగ్యకరమైన సత్ఫలితాలను లాభాలను పొందగలరని గ్రహిస్తారు. ఈ మాదిరి తెలివైన మీ నిర్ణయంతో ఫలితాలను సాధించండి. మిథున రాశి ఓవర్వ్యూ. మీ యొక్క తెలివైన పనితనంతో కూడుకుని ఉన్న ఉత్పాదక శక్తి ఈరోజు అత్యధిక స్థాయిలో ఉంటుంది. దీనిని మీరు మీ భవిష్యత్తును ఒక ప్రణాళికాబద్ధంగా మలుచుకుంటారు. మీ లక్ష్యాలపై ఫోకస్ చేయండి. ప్రతిదీ కూడా మీరు ఊహించినట్లుగా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మీ మానసికమైన శక్తి కూడా ఎంతో నానాటికి పెరుగుతుంది. మిథున రాశి రొమాన్స్. ఒకవేళ ఆఫీసులో ఈరోజు మీ దృష్టిని ఎవరినో ఆకర్షించాలని చూస్తున్నట్లయితే మోసపోకండి. ప్రారంభంలో అది అమాయకత్వంగా అనిపించవచ్చు, కానీ ఆఫీసులో మాత్రం వృత్తిపరమైన మీ పరువును భంగపరిచేలా ఉండకూడదు. ఆలోచన లేని బాంధవ్యాన్ని లెక్క చేయకండి. ఈసారికి మీకు మీ పక్కనే కూర్చుని మీ వైపే దృష్టిని సారిస్తూ ఉండే పొరుగు వ్యక్తి కంటే మీ ఉద్యోగం ముఖ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మిథున రాశి కెరియర్. పనిలో మీరు సాధించిన విజయాలకు అభినందనలు, పొగడ్తలు అందుకుంటున్నట్లయితే పోటీదారుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సంస్థ లోపల బయట కూడా మీ శత్రువుల మూలంగా మీపై అభియోగాలు మోపబడే అవకాశం ఉంది. అందుచేత ఈ విషయంలో బహుజాగ్రత్తగా ఉండండి. అలాగే అతిగా సమాచారాన్ని పంచుకోవడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వృత్తిపరమైన శత్రువులు చాలా హుషారుగా, చురుకుగా పనిచేస్తున్నారు. అయితే అటువంటి వాళ్లతో కఠినంగా ఉంటూ వారిని సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మిథున రాశి ఫైనాన్స్. ఒకవేళ మీరు ప్రజా సంబంధాల రంగంలో ఉంటే ఈ రోజు మీరు విపరీతమైనంత బిజీగా ఉంటారు. ప్రస్తుతం మీరు ఉన్న మీ కరెంటు అకౌంట్ మిమ్మల్ని ఎక్స్ట్రా టైము, ఓవర్ టైం పనిచేసేటట్లు మీరు గమనిస్తారు. లేకపోతే వివిధ మార్గాల గుండా మీకు క్రొత్త అకౌంట్లు ప్రాప్తిస్తూ ఉండవచ్చు. అతి ఫలవంతమైన ఉత్పాదకత కలిగి ఉన్న ఈ టైంను సరైన పద్ధతిలో మీ లాభానికే సద్వినియోగం చేసుకోండి. మిథున రాశి హెల్త్. ఈ రోజు మీ భావోద్రేకాలతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఒక కంట గమనిస్తూ ఉండండి. ఒత్తిడి మిమ్మల్ని బాధ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఉన్నత స్థాయిలో ఉండే విద్యాపరమైన, సాంఘికపరమైన పని ఒత్తిడికి లోనే ఉంటూ మీలో ఉన్న ఒత్తిడిని, ఉద్రేకాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శింపలేకపోతున్నారు. ఈరోజు ఎవరితోనో ఒకరితోటి ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకుంటూ మీ యొక్క అంతర్మథనంలో మానసిక భావోద్రేక పరిస్థితులపై పట్టు సాధించుకోండి. కాస్త మీకు నచ్చిన విధంగా తింటూ రిలాక్స్ అవ్వడానికి మీకు చేతనైనది చేయండి. ఈరోజు కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక పెద్ద కలను కనబోయే రోజు. జీవితంలో నిజంగా మీరు కోరుకునేది ఏమిటి? ఈరోజు మీ జీవితంలో చేయాలనుకున్న పనుల లిస్టు తయారు చేయండి. ఈ దిశలో మీరు పడే శ్రమ చాలా ఫలవంతమైంది. మీ ఆశయాలను కూడా స్పష్టంగా నిర్ణయించుకునేందుకు, కొన్ని జీవిత లక్ష్యాలను సాధించేందుకు మీరు ప్రయత్నాలు చేపట్టాలి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు అనూహ్యమైన ఆనందంతో ఉంటూ మీ స్నేహితులందరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటారు. మీ భాగస్వామితో గడపటానికి తగినంత టైం దొరకటం లేదని, కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ స్పేర్ టైం అంతటినీ అతని సాహచర్యంలో గడపాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి టైము. మిగతా బాంధవ్యాలన్నింటినీ వదిలేసి దీనిని చెయ్యండి ముందు. కర్కాటక రాశి కెరియర్. ఐఏఎస్ లేక ప్రభుత్వ సర్వీసులో చేరాలనే కుతూహలం మీకు ఉంటే మీకు ఒక ముఖ్యమైన పొజిషన్ లభించే అవకాశం కనిపిస్తోంది ఈరోజు. అటువంటి ఆదర్శవంతమైన పొజిషన్ కోసం వెతకండి. మీ రెజ్యూమ్ని ఇప్పుడే పంపించండి. మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ వస్తుందని మీకు గట్టిగా నమ్మకం ఉంది కాబట్టి. మీకు ఈ పాటికి తెలిసి ఉండవచ్చు, క్రొత్త ఉద్యోగంలో చేరడం అనేది మీకు ఏనాడు కూడా ఒక సమస్య కాదని. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక అవసరాలకై మీరు కొంచెం బాధపడుతూ ఉండవచ్చు. పరిస్థితిని ఇంకా కష్టతరం చేయటానికన్నట్లు పెరిగిపోతున్న ఖర్చులు మిమ్మల్ని ఇంకా నెర్వస్గా ఫీల్ అయ్యేటట్లు చేస్తాయి. రిలాక్స్ అవ్వండి. అన్ని విషయాలను ఒకదాని తర్వాత మరొకటిగా చేపట్టండి. మీ ఆర్థిక వనరులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటూ ఒక మంచి ఆర్థిక నిపుణుడి యొక్క సలహాను ఎందుకు తీసుకోకూడదు మీరు? కర్కాటక రాశి హెల్త్. మీ ఒత్తిడి స్థాయిలో ప్రోత్సాహకరమైన మార్పులు ఎదురవడంతో మీరు ఈరోజు చాలా ఉపశమనాన్ని పొందుతారు. మంచి పౌష్టికాహారం, కాస్త విశ్రాంతి, రిలాక్సేషన్ మరియు కొద్దిగా లైట్ వ్యాయామం మీకు నిజంగా మేలు చేస్తాయి. అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నవారు ఈరోజు ఈ వ్యాధి లక్షణాలు మాయమవుతూ ఉండటం గమనించవచ్చు. మీకు తిరిగి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో సుఖ సంతోషాలు తాండవిస్తాయి.
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో గత కొద్ది కాలంలో జరిగిన వివాదాస్పద సంఘటనలన్నీ మర్చిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు. ఒకరి పట్ల ఒకరు ఎంతో కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు. సింహరాశి రొమాన్స్. ఒక ఆసక్తికరమైన వ్యక్తి మీ దృష్టిలో పడటం వలన మీరు అద్భుతమైన ఒక బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ప్రారంభం చేయవచ్చు. అయితే ఈ విషయంలో మీరు అమితోత్సాహాన్ని చూపించే ముందు ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది. దీని గురించి ఇది కేవలం ఒక మోహవేశం కాదని నిర్ధారణగా తెలుసుకోండి. లేకపోతే తర్వాత మీరు చాలా నిరుత్సాహపడవలసి వస్తుంది. అవతల వ్యక్తి మీతో ప్రోత్సాహకరంగా ప్రతిస్పందించినప్పుడే మీ ప్రణయ మార్గంలో ప్రయాణం మొదలు కాగలదు. సింహరాశి కెరియర్. మీ ఉద్యోగం సజావుగా సాగిపోతున్నా మీరే రంగంలో ఉన్నా ఈరోజు మీరు ఆశించినటువంటి పని సంబంధిత క్రొత్త అవకాశాలు మీకు అందబోతున్నట్లు మీరు గమనిస్తారు. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నిటికంటే సమీప భవిష్యత్తులో మీకింకా ఎక్కువ పని ఉంటుంది. క్రొత్త వ్యాపారపరమైన మరియు ఆసక్తికరమైన అభివృద్ధి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మీ ఉద్యోగంలో మీరు అందుకోబోయే వార్తల గురించి కళ్ళు చెవులు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉండండి. సింహరాశి ఫైనాన్స్. సముద్ర సంబంధిత లేక వీటికి సంబంధించిన పరిశ్రమలకు ఈరోజు చాలా లాభసాటి అయింది. విశాలమైన వివిధ రకాలైన పరిశ్రమలతో కూడుకుని ఉండే పరిశ్రమలతో ముత్యాలు చేపలతో వ్యాపారం చేస్తూ ఉండే వాటితో పాటు ఒకవేళ మీరు చేసే పని సముద్రంతో గాని లేక సముద్రపు ఉత్పత్తులతో గాని సంబంధం కలిగి ఉంటే మీ జాతకం ప్రకారం తప్పకుండా మీకు లాభాలు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుత తరుణంలో మీరు లాభాలను ఆశించవచ్చు. సింహరాశి హెల్త్. నిప్పును ఎలక్ట్రిసిటీను హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు ప్రమాదానికి గురి కావచ్చు. హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలను, మైక్రోవేవ్స్, హీటర్ లాంటివి హ్యాండిల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే గాయపరుచుకోవచ్చు. అలాగే వేడిగా ఉండే వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి వీటిని అందుబాటులో ఉంచుకోండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మానసికంగాను అలాగే భౌతికంగాను కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. మీ ఉత్సాహం, మీరు చూపించే చొరవ ఈరోజు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. దీనివల్ల మీరు చేసే పనిలో కూడా మంచి నాణ్యత, పరిమాణం కూడా బాగా మెరుగవుతాయి. కన్యా రాశి రొమాన్స్. మీ జాతకం స్థిరత్వాన్ని, ప్రశాంతతను చూపిస్తోంది. ఈరోజు మిమ్మల్ని ఇంట్లో ఎంతో సామరస్యాన్ని, దాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండడాన్ని ఇస్తుంది. మీ కుటుంబంతో ఆనందం పంచుకోండి. వారు మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీ పట్ల ఎంతో లోతైన శ్రద్ధను చూపిస్తున్నారు. కార్డులను బయటకు తీయండి. ఈ టైం సరదాగా కేరింతలు కొడుతూ గేమ్లు ఆడుకుంటూ ఖుషీగా కాలక్షేపం చేయవలసి ఉన్నటువంటిది. మీరందరూ నవ్వులను పంచుకుంటూ హుషారుగా గడపండి. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు మంచి ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో పనిచేస్తారు. ఆఫీసులో మీరు ఆఫీసులో ఈ మధ్య తలెత్తిన కొన్ని సమస్యలను పరిష్కరించడంలో మీరు చూపించిన చొరవ, ప్రజ్ఞాపాఠవాలు, నైపుణ్యం మీ పై అధికారులందరిచే మంచి గుర్తింపును పొందడం జరిగింది. అలాగే మీకు న్యాయంగా చెందవలసిన గౌరవాన్ని, మెచ్చుకోలును మీరు అందుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి మీరు చేసే పనిలో కొన్ని మార్పులు సంభవించినా ఈరోజు మీరు ఎటువంటి పోటీనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే సత్తా, ధైర్యం మీకు ఉన్నాయన్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు ఈ పాటికి. కన్యా రాశి ఫైనాన్స్. డబ్బును పోగు చేయటం అన్నది ఒక కష్టమైన పని. మీ దారిలో ఒకదాని తర్వాత ఇంకొక అడ్డంకులను మీరు ఎదుర్కొంటున్నప్పుడు ఈ రోజు మీ వ్యాపారంలో సమస్యాత్మక అంశాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్నో ఆటంకాలను, అడ్డంకులను ఎదుర్కొనవలసి ఉంటుందని గమనిస్తారు. ఈ రోజు ఏ డాక్యుమెంట్లైనా సరే ఆస్తి వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లయితే ఈ రోజుకు దానిని వాయిదా వేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు గనుక అటువంటి దానిపై సంతకం పెడితే అది తిరిగి తరుముకుంటూ వచ్చి మిమ్మల్ని వేధించుకు తినవచ్చు. తర్వాత వేచి ఉండడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి కన్యా రాశి హెల్త్. ఈ రోజు కాస్త మందగొడిగా, అనాసక్తిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ కాసేపు బయట కూర్చొని హాయిగా చల్లటి గాలిని పీలుస్తూ కూర్చుంటే బాగుంటుందని ఫీల్ అవుతారు. మీరేమీ అనారోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండడమే కానీ కష్టతరమైన ఒత్తిడితో ఉండే ఏ పని చేయడానికి ఆసక్తిని చూపించరు. ఈరోజు కాస్త విశ్రాంతితో రిలాక్స్ అవ్వడానికి సిద్ధం కండి. దీనివల్ల తగ్గుతున్న ఒత్తిడి స్థాయితో మీ ఆరోగ్యం ఇంకా మెరుగవుతూ ఉండటానికి వీలవుతుంది. తులారాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు గమనిస్తారు. ఏ విధమైన స్వలాభాన్ని ఆశించకుండా కేవలం దాని ద్వారా వచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని పొందడం కోసమే మీ స్నేహితులందరూ మీకు సహాయం చేయడానికి ఉవ్విళ్ళూరుతారు. తులారాశి రొమాన్స్.
ఈ రోజు మీకు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని తీసుకువస్తుంది. మీరు బయటకు వెళ్ళి కులాసాగా ఎంజాయ్ చేయడానికి, క్రొత్త వారిని కలవడానికి, మీరు ఇంప్రెస్ చేసే విధంగా డ్రెస్ చేసుకుంటారు. అలాగే అందరూ మిమ్మల్ని గమనిస్తారు కూడా. మీ దృష్టిని ఆకర్షించడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. వారిపై ఒక కన్ను వేసి ఉంచండి, ఎందుకంటే ఆ సమూహంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీకోసం చూస్తూ ఉండవచ్చు. ఈ వ్యక్తి మీ ఆత్మీయుడైనా కావచ్చు కూడా. మొత్తం మీద ఈరోజు చాలా సందడిగాను, ఖుషీగాను గడపవలసిన రోజు. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. తులారాశి కెరియర్. ఈరోజు మీరు క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ప్లాన్ ఉంటే ఇది మంచి టైము. మీరు ఒక క్రొత్త కంపెనీని పెట్టాలని యోచిస్తూ ఉంటే, లేక ఒక సంస్థను ప్రారంభించాలని ఆశిస్తూ ఉంటే, ఆ దిశగా మీ లక్ష్యం వైపు మీరు మొదటి అడుగు వేయవచ్చు. మీరు ఆ పనిని ఈరోజు మొదలు పెడితే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తులారాశి ఫైనాన్స్. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీలో ఉన్న మంచి ఆర్థిక నిర్వహణ నైపుణ్యం, ప్రోత్సాహకరమైన దృక్పథంతో అనుబంధంగా జతకలిపి ఉపయోగించడం వల్ల చాలా తోడ్పడతాయి. మీ వృత్తిలో మీరు బ్రహ్మాండంగా విజయాన్ని సాధించవచ్చు. అయితే అదే సమయంలో మీ పరిధులేమిటి, మీ హద్దులేమిటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ అమోఘమైన ఊహలు, అత్యున్నతమైన ఆశయాలు విఫలమైతే, అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే మీరు నిరుత్సాహపడకండి. దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాలు నెమ్మదిగా, స్థిరంగా నెరవేరగలవు. మీరు ఫలితాలను అందుకోగలరు. తులారాశి హెల్త్. ఈరోజు మీ ఒత్తిడి స్థాయిని గమనిస్తూ అదుపులో ఉంచండి. ఈరోజు మీరు కొంచెం ఉద్రిక్తతను కలిగి ఉండటం వల్ల రక్తపోటును పెరిగిపోతూ ఉండటాన్ని గమనిస్తారు. దానిని సరిచేయడానికి, అదుపులో పెట్టడానికి ఇదే సరైన టైము. మీరు ఊహించలేనటువంటి ఒత్తిడి మీ ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. అందుచేత ధ్యానం చేయడానికి కాస్త టైంని కేటాయించండి. ప్రశాంతంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది. మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. వృశ్చిక రాశి రొమాన్స్. ఒకవేళ మీ సంబంధ బాంధవ్యాలు, మీ ఫీలింగ్స్ కాస్త పలుచబడిపోతుంటే, మీరు ఈరోజు ఈ బాంధవ్యంపై ఒకసారి అతి దగ్గరగా ఉండి గమనించాల్సి ఉంటుంది. అలాగే తరచూ తలెత్తుతూ ఉండే మీ సమస్యలకు మూల కారణాలపై కూడా ఒకసారి మీరు మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. సమస్యలు తలెత్తబోయే ముందు వాటిని వేళ్లలోనే అంతమొందించాలి. అలాగే అటువంటి సమస్యలను గురించి కూడా కారణాలను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అటు పిమ్మట వాటిని నిజాయితీగా, దాపరికం లేకుండా చేపట్టండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవటానికి మరియు మిమ్మల్ని కూడా మీరు నిజంగా అర్థం చేసుకోవటానికి అది ఒక్కటే మార్గం. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీకు పనిలో ఒక రివార్డు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది మీలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించి పనిలో ఇంకా ఎక్కువగా గట్టి కృషి చేయడానికి ప్రోత్సహిస్తుంది. అయితే మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ శుభసూచకం లాంటి ఈ అంశాన్ని మీ బుర్రలోకి మరీ తీవ్రంగా ఎక్కించుకోకండి. కంపెనీ యొక్క ఆశయాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీకు ఇది సరైన టైం. మీరు సాధించిన ఈ జయం మీ ఉద్యోగాభివృద్ధికి తోడ్పడుతుంది. పనిలో మీరు చేపట్టిన కార్యకలాపాల్లో, కమ్యూనికేషన్ స్కిల్స్లో అమోఘమైన నైపుణ్యం, ప్రోత్సాహకరంగా ఉండే ఆలోచన పద్ధతి కలిగిన మేనేజర్లు తప్పకుండా విజయాన్ని సాధించగలరు. మీలో కొందరు విదేశాల నుండి ఉద్యోగ ఆఫర్లు పొందే అవకాశం కనిపిస్తోంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ హృదయంలో ఈరోజు ఆర్థిక వసతి గురించి మీ జాతకం మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు తెలుసుకుంటారు. అందుచేత ఈ రోజు మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రోత్సాహం ఉంటుందని తెలుసుకుంటారు. మీరు ఇటువంటి ప్రోత్సాహకరమైన అభివృద్ధి చాలా శుభప్రదమైనది, ఆహ్వానింపదగ్గది. మీకు ఈ మధ్యనే మీ ఆర్థిక పెట్టుబడుల విషయంలో విసుగెత్తిపోయి ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రోత్సాహకరమైన మార్పులను మీ మంచికే సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి హెల్త్. రక్తపోటు, మధుమేహం వ్యాధితో బాధపడుతూ ఉండేవారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మీ ఆహారపు అలవాట్లను, ఎక్సర్సైజ్ను కొనసాగిస్తూ ఉండండి ఖచ్చితంగా. అలాగే వీలైనంత వరకు మీ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తూ ఉండండి. యోగా, ధ్యానం అనే చర్యలు మీ ఫిట్నెస్ స్థాయికి మిమ్మల్ని దగ్గరగా తీసుకురావడానికి సహాయం చేస్తాయి. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవుతారు. మీ జీవితంలోని ప్రైవేటు లేక పబ్లిక్ పార్శ్వం బహుశా మీ బంధువుల ఇంట్లో జరుపుకునే ఒక సెలబ్రేషన్ కావచ్చు, లేక జీవితంలో అన్నీ సాధించిన ఒక విజేతను మీరు ఈరోజు కలుసుకునే సందర్భం, అవకాశం కాచుకుని ఉంది. ధనుర్ రాశి
రొమాన్స్. ప్రస్తుతం మీరు కొనసాగిస్తున్న మీ ప్రణయభరిత పదంలో ఒక క్రొత్త పరిణామం చోటు చేసుకోవచ్చు. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విశేషాన్ని మీ ప్రణయలోకంలోకి నెట్టుతూ అందుచేత కొన్ని నూతనోత్సాహాన్నిచ్చే మార్పుల కోసం సిద్ధంగా ఉండండి. మీ భాగస్వామ్యంలోకి క్రొత్త ఊపిరిని పోస్తూ మీ ఇద్దరి సాహచర్యం మీ ప్రణయభరితమైన ఊహలను ఆలోచనలను పంచుకుంటూ ఆరాధించడానికి వీలుని కలిగిస్తుంది. మీరిద్దరూ కూడా కొంత సమన్వయం, పరిపక్వత మరియు విశ్వాసాన్ని పెంచుకుంటే మీ యొక్క సంబంధాలకు ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే మీ ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమను తెలియజేసుకోవడానికి సృజనాత్మకమైన మార్గాలను చూపిస్తుంది. ధనుర్ రాశి. కెరియర్. పనిలో సంభవించే ఆలస్యం మరియు నిరుత్సాహంతో మీరు బాధపడుతున్నారని మీరు గ్రహిస్తారు. కొద్దిపాటి విజయాన్ని కలిగించే ఒక ఉద్యోగం కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు చాలా మామూలుగా ఇంకొక రోజుగానే పరిగణించవచ్చు. మీరు చాలా ఇంటర్వ్యూలకు హాజరై ఉండవచ్చు, అందులో బాగానే చేసినట్లు కూడా మీరు భావించవచ్చు. కానీ వాళ్ళు మీకు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ఇంకొంత ఆలస్యమయ్యేటట్లు ఉందని మీరు ఊహించవచ్చు. ప్రస్తుత తరుణంలో కొంచెం ఓపికగా సహనంగా ఉండండి. కొద్ది రోజుల్లోనే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ చుట్టూ తిరుగుతుంది. ధనుర్ రాశి. ఫైనాన్స్. మీరు పని మీద ప్రయాణం చేయవలసి వస్తే మీరు విదేశాలకు పని మీద వెళ్ళవలసి ఉంటుందని సూచించబడవచ్చు. ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మీకు ఈ ట్రిప్ ఆశించినంత ఫలప్రదం కాకపోవచ్చని ఊహించవచ్చు. ఈ ట్రిప్ పై మీకు వచ్చిన ప్రతిపాదనలు ఎక్కడో ఒక చోట గతి తప్పవచ్చు. అందుచేత ఇటువంటి వ్యాపారంపై మీరు అతిగా ఆశలు పెట్టుకోకండి. ధనుర్ రాశి. హెల్త్. ఈరోజు మీరు ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ వైపు దృష్టిని పెట్టవలసిన రోజు. ఫిట్గా ఉంటూ యవనోత్సాహంతో ఉండాలంటే ఇటువంటి వ్యాయామాన్ని చేయడంలో సంతోషం పొందటమే కాదు, సాంఘిక పరంగా కూడా మీరు టీమ్ స్పోర్ట్స్లో ఆడినందుకు ఆ అనుభూతిని కూడా ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగతంగా ఆడే ఆటల్లోనైనా సరే భావ సారూప్యత కలిగిన ఇతర ఆటగాళ్లతో కలిసిపోతూ ఉండటం ఎంతో మేలు కలుగజేస్తుంది మీకు. మకర రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో, ఆప్తుల సమక్షంలో మీరు ఎంతో పునరుజ్జీవం పొంది నూతనోత్సాహంతో ఉంటారని సంకేతాలు కనిపిస్తాయి. అందుచేత మీ దగ్గర బంధువులతో ఈరోజు సరదాగా కాలక్షేపం చేస్తారు. చివరికి మీరు ఇదివరకు ఎన్నడూ చూడని క్రొత్త వ్యక్తులతో పాటుగా మీ సొంత వారితో కూడా సమయాన్ని వెచ్చించి ఆనందిస్తారు. మకర రాశి. రొమాన్స్. ఈరోజు మీ ప్రణయభరితమైన జీవితంలో కొద్దిగా స్వల్పకాలం పాటు ఉత్సాహభరితమైన క్షణాలు గడిపినట్లు గమనిస్తారు. ఒక సాంఘిక పరమైన సందర్భంలో కావలసిన ఒక వ్యక్తి మిమ్మల్ని పొగుడుతూ ఆనందపరుస్తూ మీతో తలపడుతూ ఉండటాన్ని గమనిస్తారు. ఇది మీరెవరి కోసం చూడనటువంటి ఒక సందర్భంలో కూడా జరగవచ్చు. ఇతను ఇంతకుముందు మీకు కలిసినటువంటి మీ స్నేహితులే ఉండవచ్చు, లేకపోతే చాలా కాలం క్రితం మీరు చూసిన మీ స్నేహితుడు ఒకరు కావచ్చు. ఈ కాసేపు వారితో ఎంజాయ్ చేయండి. ఇది కేవలం ఒక అస్థిరమైన నిలకడ లేనటువంటి సందర్భమును, అంతేకాని దీనిని ఇంకా ఎక్కువగా ఉండాలని, ఇలా కొనసాగాలని కోరుకోకండి. మకర రాశి. కెరియర్. గత కొద్ది కాలంగా పరిస్థితులు కొంచెం ఛాలెంజింగ్గా కనిపించినా ఈరోజు మీ మార్గంలో కొన్ని ప్రోత్సాహకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి వాస్తవంగా మీరు ముఖ్యమైన వాటిపైనే ఫోకస్ చేయగలుగుతారు. మీరు మీ మనశ్శాంతిని, ప్రశాంతతను పోగొట్టుకోకండి అనవసరంగా. మకర రాశి. ఫైనాన్స్. ఈ రోజు కాస్త అశుభమైన రోజుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అనుమానాస్పద వ్యక్తి వద్ద నుండి మీరు అప్పు చేయవలసి ఉంటుంది కాబట్టి, లేక ఒక బ్యాంకు నుండి అప్పు చేయడం వల్ల, లేక ఒక సంస్థ ఏదైనా మీకు ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు. మీరు తిరిగి దానిని ఏఎస్పీపీగా చెల్లించవలసిన అవసరం రావచ్చు కూడా. ఏమైనా ఈ పరిస్థితిని ఎదుర్కొని మీ బాధ్యత నుండి పారిపోకుండా ఉండటమే మంచిది మీకు. మకర రాశి. హెల్త్. ఒత్తిడిని ఈరోజు తక్కువ స్థాయిలో ఉంచండి. కొన్ని ఉద్రిక్తతలకు మీరు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీలోని ఒత్తిడిని, అలసటను తగ్గించడానికి, ఇంట్లో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల పద్ధతిని మరియు యోగాను సాధన చేయండి. ఉద్రిక్తతలు అనేవి చిరకాలం ఉండేవి కావు, అంచేత వీటిని గురించి అతిగా ఆలోచించవద్దు. కుంభరాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో అనుకోని గ్యాదరింగ్ ఒకటి జరుగుతుంది. మీరెంత టైర్ అయిపోయి ఉన్నా, అలసిపోయి ఉన్నా, వేరే కార్యకలాపాలలో ఎంత మునిగిపోయి ఉన్నా ఈ గ్యాదరింగ్లో సరదాగా కాలక్షేపం చేయడానికి కొంత టైంను స్పేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ప్రతిరోజు జరిగే గ్యాదరింగు, అందువల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించండి. కుంభరాశి. రొమాన్స్. దంపతులకు ఇప్పటిదాకా వారి అనుబంధాలకు, బాంధవ్యాలకు అతీతమైన కారణాల వల్ల సంభవించే పరిణామాలు
ఈనాటికి సమస్యపై ఉండాలి ఈరోజు. ఈ టైంని వినియోగించుకొని మనసులో ఉన్న మాటలను తెలియజేసుకొని మీ కోరికల పట్ల ఆశయాల విషయంలోనూ స్పష్టంగా ఉండండి. ఏ విధమైన అపోహలు అపార్థాలకు తావివ్వకుండా. మీరిద్దరూ కూడా ఒకరి మాట ఒకరు విని అర్థం చేసుకునేవారే. ఇది మీ ఇద్దరి మధ్య ఇంకా ఎక్కువగా అన్యోన్యాన్ని సామరస్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే మీ అనుబంధానికి ఒక క్రొత్త విలువను అర్థాన్ని ఇస్తుంది. కుంభరాశి కెరియర్. సేల్స్ మార్కెటింగ్ రంగాలలో ఉండేవారికి గత కొద్ది కాలంగా మీరు చాలా ఒత్తిడికి లోనే ఉంటున్నారు. ఈరోజు అటువంటి ఒత్తిడి ఉద్రిక్తత భారం తగ్గిపోయి ఉండటం మొదలవుతుందని తెలిసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. ఈ మధ్య మీరు పడ్డ శ్రమ కృషిని గురించి కాస్త నెమరు వేసుకుంటూ అలాగే మీ భుజాన్ని మీరే తట్టుకోండి ఆనందంగా. ఈరోజు మీ పని పూర్తయిన తర్వాత మీ స్నేహితులతో కలిసి కాస్త రిలాక్స్ అవ్వండి. కుంభరాశి ఫైనాన్స్. సృజనాత్మకతతో ఉండేవారికి ఈరోజు లాభాలను తీసుకొస్తుంది. ఆర్కిటెక్చర్లో కానీ ఇంటీరియర్ డిజైనింగ్లో కానీ చేరాలని కోరుకుంటూ ఉండేవారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు పడే శ్రమ చేసే కృషులపై విజయవంతమైన ఇంటర్వ్యూలతో మీకు రివార్డులు రావచ్చు. ఇప్పటికే వారి వారి ప్రత్యేక రంగాలలో ఉన్నవారు వారి ఆదాయం క్రమేపీ పెరుగుతున్నట్లు గ్రహిస్తారు. మీరు చేస్తున్న పని గమనించబడి మెచ్చుకోబడుతుంది కాబట్టి అధిక సంఖ్యలో క్రొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావచ్చు. ఇటువంటి ఫలప్రదమైనటువంటి చక్కటి టైంను ఉపయోగించి అత్యధిక లాభాలను రాబట్టుకోండి. కుంభరాశి హెల్త్. ఈరోజు జలుబు దగ్గుతో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు ఒక చిన్న అనారోగ్య పరిస్థితికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దుప్పటి ముసుగు వేసుకుని పడుకోండి చలి నుండి తప్పించుకోవడానికి. అలాగే అధిక చల్లగా ఉండే పానీయాలను తీసుకోకండి. ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్నవి చిన్నవే కానీ వాటిని చికిత్స చేయకుండా అలా వదిలివేయడానికి వీలు లేదు. దీని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీనరాశి ఓవర్వ్యూ. మీ కుటుంబానికి సంబంధించిన విషయాలలో కొన్ని చిక్కులు అనుకోని అడ్డంకులు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య అనుకుంటూ మీరు ఈరోజు అటువంటి పరిస్థితులు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరియు ఆ ప్రక్రియ మొదలవుతుంది కూడా. ఈరోజు ఏ విధమైన అపోహలు లేకుండా జాగ్రత్త పడితే మంచిది. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీ యొక్క ప్రేమికుడి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకోవచ్చు. మీరు అతని రమ్యపూరితమైన ఆలోచన భరితమైన మనసుతో ఇచ్చిన ఈ బహుమతిని చూసి ఆశ్చర్యపోతారు. వారి ప్రేమానురాగాలలో ఉండే వెచ్చదనాన్ని అనుభవించండి. మళ్ళీ తిరిగి వారికి కూడా ఇదే మాదిరిగా ఇవ్వండి. మీరు కూడా ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలలో మీరు కొంచెం కృషి చేసినట్లయితే మిమ్మల్ని ప్రేమించేవారు మీపై ఎంత శ్రద్ధను ప్రేమను చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీనరాశి కెరియర్. పనిలో అన్ని విధాలైన పరిస్థితులతో సర్దుకుపోగలిగే మీ స్వభావం ఈరోజు మీకు లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇది కొన్ని రివార్డులను గుర్తింపును తీసుకురావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే టైంలో మీకు కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించబడినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి లభించిన ఒక మంచి అవకాశం వంటిది కాదు. ఇది మీ ఉద్యోగ అవకాశాలను కూడా ప్రోత్సహిస్తుంది. అందుచేత ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సందేహించకండి. మీనరాశి ఫైనాన్స్. కొంతకాలం పాటు స్టాక్ మార్కెట్లో మీకు ఆసక్తికరంగా ఉండే ఈ రోజు ఈ మార్కెట్లో పెట్టుబడి అవకాశాల గురించి మీరు పరిశీలించవలసిన రోజు. అయితే దీన్ని ఇప్పుడే ట్రేడింగ్లో చేయకండి. ఎందుకంటే ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలపు లాభాల కోసం మాత్రమే అయి ఉండాలి. స్వల్పకాలిక పెట్టుబడులు ప్రస్తుతం పెట్టినట్లయితే అవి అంత ఫలవంతమైనవి కావు. లాభాలు కూడా స్వల్పంగానే ఉండవచ్చు. మీరు భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని చేసిన వాటికంటే ఇవే మంచివి. మీనరాశి హెల్త్. మీరు వాస్తవంగా చాలా ఫిట్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈరోజు. అందుచేత ఆరోగ్యం గురించి చెప్పవలసిన చేదు వార్త ఏమీ లేదు. ప్రస్తుత తరుణంలో మీ ఆరోగ్యం ఉన్నత స్థాయిలోనే ఉంది. కులాసాగా ఆనందంగా యథేచ్ఛగా సాగిపోతున్న మీ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి. మీ యొక్క మానసిక భౌతిక శక్తి ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంది. మీరు అత్యంత శక్తివంతులనే భావనను మీలో కలిగిస్తూ వాకింగ్ కోసం బయటకు వెళ్ళండి. లేకపోతే మీకు ఇష్టమైన ఆటలు ఏమైనా ఆడండి. మీ శక్తి స్థాయి ఈరోజు ఉన్నత దశలోనే ఉంది. మీ మనసు కూడా ఉర్రూతలూగుతోంది సంతోషంతో.